నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థికి నువ్వు బాగా చదువుకోవాలని కోరుతూ పెన్నును గిఫ్ట్ ఇచ్చిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. గజ్వేల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డిఎస్పీ. సమయపాలన పాటించని వ్యవసాయ అధికారులు. ఎల్కే అద్వానీకి అస్వస్థత, అపోలో హాస్పిటల్లో చికిత్స. తెలంగాణలో సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా చేరుకున్న అల్లు అర్జున్. నిండు కుండలాగా మారిన పాకాల చెరువు, తాత్కాలిక నిర్మాణం వలన ప్రమాదం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరిపేట పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సోషల్ వెల్ఫేర్ పాఠశాలలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిని చూసిన విద్యార్థి, సార్ నేను మీ వీరాభిమానిని అంటూ ముందుకు వచ్చాడు ఓ విద్యార్థి. మంత్రిని చూసి విద్యార్థి కంటతడి పెట్టాడు. చెలించిపోయిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి హక్కున చేర్చుకొని ఏం చదువుతున్నావు అంటూ అడిగి తెలుసుకున్నాడు. సార్ నేను 7th క్లాస్ చదువుతున్నాను. మేము చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మా నాన్న పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. మాకు ఇల్లు లేదు సార్ అనగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు కలెక్టర్ ద్వారా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. నువ్వు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి పెన్నును విద్యార్థికి గిఫ్ట్ గా అందించారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం మహనీయుల విగ్రహాల ఏర్పాటు కమిటీ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, డాక్టర్ నరేష్ బాబు, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. सरदार पटेल सरदार पटेल सरदार पटेल आज्ञालू भारत रत्न सरदार पटेल आज्ञालू भारत रत्न सरदार पटेल आज्ञालू भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम భారతదేశ ముద్దుబిడ్డ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషి, భారత మాజీ మొట్టమొదటి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి పూర్తి చేయడానికి బ్రహ్మశ్రీ రాజశేఖర్ శర్మ గారు, ఆకుల నరేష్ బాబు గారు, నాయన్ యాదగిరి గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోస్ గారు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, ఈ విగ్రహానికి వారు పూర్తి స్థాయిలో అందరినీ ఏకదాటిపై తెచ్చినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి సోదరుని కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహనీయుని పరీక్షల మొదటి రోజు నేపథ్యంలో డిఎస్పీ లింగయ్య పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. గ్రూప్ 2 పరీక్షలు మొదటి రోజు సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను డిఎస్పీ నలుపు లింగయ్య పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా ఉండకుండా చూడాలని, పరీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ పోలీసులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది.
అంటే రైతులతో మమేకమై రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉండేటువంటి శాఖ. కానీ ఈ శాఖలో పనిచేసే అధికారులు నిర్లక్ష్యాన్ని చూపెడుతున్నారు. వ్యవసాయ శాఖ అంటే రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకోవాలి. కానీ వ్యవసాయ అధికారులంతా విధులకు రాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఈ దేశానికి రైతే రాజు, రైతే వెన్నుముక అనే మాటల్లో అనడం తప్పితే చేతుల్లో మాత్రం క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాలను వ్యవసాయ శాఖ పట్టనట్లు పట్టించుకోవడం లేదని కళ్లకు కనబడుతూనే ఉంది. దీనికి నిదర్శనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు సమయపాలన పాటించకపోవడం, అలసత్వం. అలాగే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల పట్ల పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం, రైతుల సమస్యలను తెలుసుకోవడం అంతంత మాత్రమే అని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా 6 కాలం కష్టించి పనిచేసే బువ్వ పండించే రైతన్న కష్టాలను గ్రహించి తమ సమస్యలు పరిష్కరించాలని, సమయపాలన పాటించే విధంగా వ్యవసాయ అధికారులపై జిల్లా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సమయపాలన పాటించే విధంగా చూడాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ ప్రధాని ఎల్కే అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఈ రోజు మరోసారి అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు తాజా సమాచారం అందించాయి. అద్వానీని ఐసీయూలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అపోలో ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభం జూలై 4న అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. దానికి కొద్ది రోజుల ముందు చికిత్స కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి తీసుకువెళ్లారు. ఎయిమ్స్ లో చికిత్స అనంతరం మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 6న కూడా ఆసుపత్రిలో చేరారు. అయితే రొటీన్ చెకప్ కోసం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ తెలిపారు. అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. అద్వానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 9 అయినా చలికి వణికిపోతున్న ప్రజలు. అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలైనా ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు నీడన తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 6.2, నిర్మల్ లో 8.5, మెదక్ లో 10.8, నిజామాబాద్ లో 13.8, హైదరాబాద్ లో 17.3, భద్రాచలంలో 18.5, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో 6.7, నిర్మల్ జిల్లాలో పెంభిలో సభ్యులతో కలిసి మెగాస్టార్
చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ నేడు వెళ్లారు. ఇంటికి వచ్చిన మేడల్లుడిని ఆప్యాయంగా పలకరించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం జరిగిన పరిణామాలను అర్జున్ తన మామయ్యకు వివరించారు. ఇతర విషయాలను అల్లు అర్జున్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ఇదిలా ఉంటే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైల్లోనే బన్నీని ఉంచి మరుసటి రోజు శనివారం విడుదల చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బన్నీని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టైన సమయంలో బన్నీ ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా ఉన్నాడు నాలో డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకే వచ్చింది. మీరు వచ్చి బదులు వచ్చి మళ్ళీ అలా మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాకాల చెరువు జలకలను సంతరించుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో 2 రోజుల నుండి కురిసిన వర్షానికి వంకలు వాగులు పొంగిపొర్లతో పాకాల చెరువు నుండి జలకలతో సంతరించుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చెరువు నిండిపోయింది. గతంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా ఆయకట్టు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నీటి ప్రవాహం ఎక్కువైనందువలన ప్రమాద స్థితికి చేరుకుంది. అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి వేగవంతంగా పర్యవేక్షించేసి నూతన పైలట్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని స్థానిక ఆయకట్టుదారులు ప్రజలు కోరారు. ఈ సందర్భంగా మచ్చ దొరస్వామి నాయుడు, భువనేశ్వర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మురళీ రెడ్డి, అరుణ్ కుమార్, సునీల్ రెడ్డి పాకాల చెరువు ప్రమాద స్థితి గురించి పేర్కొన్నారు. పాకాల మండలం సామిడిపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భువనేశ్వర్ రెడ్డి చెరువు మరోకి ఎత్తుపాతి పథకం కింద కలెక్టర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు నాణ్యన్న ఆదేశాల మేరకు నారాజన్న ఇరిగేషన్ డిఈ గారు ఈఈ గారు వచ్చి బస్తాలు ఇసుక బస్తాలు ఏమన్నారు, నీళ్లు నిల్వ చేయమన్నారు. చుట్టుపక్కల గ్రామాలకి తాగునీటి సమస్య లేకుండా ప్రస్తుతానికి యుద్ధబాధ పథకం కింద ఇసుక మూటలు ఏమన్నారు వేసిన 2 రోజులు బాగునింది. 3వ రోజు నిన్న నైట్ 4 గంటలకు 5 గంటల మధ్యలో గుర్తు తెలియకున్న వ్యక్తులు 10 మూటలు పెరిగేసిన దానివల్ల నీళ్లు వృధాగా పోతూ ఉంది. అది కాకుండా దీని భాగంలో ఆయకట్టుదారుడిగా అనేక మంది ఉన్నారు కాబట్టి అందరి యోగక్షేమాలు కూడా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి రాష్ట్ర ప్రజలు
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇరిగేషన్ శాఖ వాళ్ళు, సంబంధిత అధికారులు తక్షణమే దీనికి కావాల్సిన పర్యవేక్షణ చేసి నిధులు మంజూరు చేసి బలోపేతంగా బావి ఇది సరిహద్దులు ప్రహరీ గోడలు నిర్మాణం చేసి దీనికి కావాల్సిన డబులింగో త్రిబులింగో రోడ్డు లాగా కళ్యాణ్ డాము రిజర్వాయర్ లాగా చేయగలిగితే మరింత అందుబాటులో అందరికీ అందించిన వారుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సామరెడ్డిపల్లి గ్రామం, పాతాళ మండలం. ఈ అకాల వర్షాల వల్ల చెరువు నిండి నీళ్లు వృధాగా పోతున్నాయి. వెంటనే మేము మా చంద్రగిరి శాసనసభ్యులు ఇలివర్తి నానిగారు తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించి టెంపరీ బేస్ కింద ఈ బ్యాగ్స్ వేయించాము. బట్ ఇది అంతగా నిలవలేదు. వన్స్ వాటర్ ఫ్లో తగ్గిన వెంటనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు. దీని మీద అందరూ ఆనందంగా ఉన్నారు. మెయిన్గా ఏమంటే ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాలు 50 గ్రామాలు డిపెండెంట్ తాగునీళ్ళు, సాగునీళ్ళు. కాబట్టి దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. వెంటనే ఇష్యూ రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. రామరెడ్డిపల్లి గ్రామం, పాతాళ మండలంలో ఇది పెద్ద చెరువు. దీని పక్క ఆయకట్టు దాదాపు 1500 ఎకరాలు చుట్టిన ఆయకట్టు తాగునీరు పాకాల టౌన్కి తాగునీరు ఉంటుంది. దీని మీద ఎన్నో గ్రామాలు 40 గ్రామాలు ఆధారపడి జీవిస్తున్నది. మా గౌరవనీయులైన చంద్రగిరి శాసనసభ్యులు ఇలివర్తి నారాయణ గారికి కాలానికి మరమ్మతు చేయాలని పూర్తి చేసినారు. ఇది కొంచెం నీళ్లు నిల్వ చేసి చుట్టుపక్కల గ్రామాలు తగ్గిస్తారని అంటే అదేవిధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడికి గౌరవించి వెంటనే చర్య తీసుకోవాలని మా శాసనసభ్యులైన చంద్రగిరి ఇలివర్తి నారాయణ గారికి చేయాలని మరీ కోరుకుంటూ గత ప్రభుత్వం హయాంలో పాకాల చెరువు ఉధృతంగా నిండి అర్ధాంతరంగా చెరువు ఇక్కడ ఒక సుడిగుండం లాగా ఏర్పడడంతో తాత్కాలికమైన నిర్మాణము ఇసుక బస్తాలు వేసి ఆపినారు తప్పితే ఆయకట్టుదారుల యొక్క యోగక్షేమాలు కోరే విధంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. రైతులు 408.25 ఎకరాల వ్యవసాయం ఈ చెరువుకు సంబంధించిన ఆయకట్టుదారులు 158 ఎకరాల విస్తీర్ణము ఉన్నది. దీన్ని క్షేత్రస్థాయిలో కళ్యాణం డ్యామ్ టైప్లో నిర్మాణం చేపట్టగలిగితే భవిష్యత్తులో భావితరాలకు వచ్చే పరిశ్రమలకు రైల్వే వారికి రోజుకి 4 లక్షల లీటర్లు ఇవ్వడానికి అనేక విధాల మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించిన వారుగా నిమ్మల రామానాయుడు నీటి పారుదల ఇరిగేషన్ శాఖ సంబంధించిన శాఖ మాత్రులు పాకాల చెరువు పైన క్షేత్రస్థాయిలో మీరు చాలా శ్రద్ధ వహించి దీనికి కావాల్సిన నిధులు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TRN టీవీ. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.